పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం సైబరాబాద్కి. ఇష్టం వచ్చినట్టు గెంతుదాం, ఏమైనా చేద్దాం, అక్కడ అడిగేవాడెవడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడ జరిగింది, ప్రియా చౌదరి ఎవరిని తిడుతుంది అని మాట్లాడుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. హైదరాబాద్, సికింద్రాబాద్, మరొకటి ఉంది మనకి సైబరాబాద్ సిటీ. ఆ సిటీలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే, అక్కడికి మనం వెళ్ళి చూసిన తర్వాత ఆకాశాన్ని అంటే అంతస్తులను చూసి ఎంత అభివృద్ధి చెందిందో నా సైబరాబాద్ అని చెప్పి కిందకి ఇలా చూస్తే ఎంత దరిద్రంగా ఉందో కూడా అక్కడ కనిపించింది. వీకెండ్ ఎంజాయ్మెంట్ అంటండి, యువత మొత్తం అక్కడ గుట్టలు గుట్టలు గుట్టలుగా కనిపించేశారు. ఏం చేస్తున్నారయ్యా అక్కడ? ఏమన్నా దేశానికి ఉపయోగపడేటటువంటి స్లోగన్లు చేస్తున్నారా? అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ఏమన్నా చేస్తున్నారా? లేదా సమాజానికి పనికొచ్చేటటువంటి పని కోసం ఏమన్నా ఫండింగ్ వసూలు చేస్తున్నారా? లేకపోతే అనాథ పిల్లల్ని ఏమన్నా దత్తత తీసుకుంటానికి అక్కడ అందరూ సమావేశమై చర్చలు జరుపుతున్నారా? ఒక పెద్ద అనాథ శరణాలయాన్ని కట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారా? లేకపోతే ఇంకేమైనా సంఘ సంస్కరణ ఏమన్నా జరుగుతుందా అంటే అసలు ఇవి ఏమీ కూడా ఆ ఛాయల్లోకి కూడా రావండి. మాట్లాడామనుకోండి, మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలుసా అండి? నువ్వెవరివి, మేం కష్టపడ్డాం, స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ఎంజాయ్మెంట్కి వచ్చాం, మా డబ్బులు మాయి, మా బైకులు మాయి, మా డాన్సులు మాయి, మా తైతక్కలు మాయి, నువ్వెవరు మాట్లాడటానికి అని మాట్లాడేటటువంటి హక్కుదారులు అక్కడ ఉన్నారు. సిగ్గు, శరం, మానం, మర్యాద వదిలేసినటువంటి ఆ చర్యలకి ఈరోజు పెట్టుకున్న పేరు ఎంజాయ్మెంట్. సైబరాబాద్ అండి, అయ్యో ఎంత పాష్ కల్చర్ అండి బాబోయ్, ఎంత గొప్ప గొప్పగా చదువుకున్న వాళ్ళండి బాబోయ్. ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా చూడండి, ఇక్కడ కొంతమంది వాళ్ళల్లో ఎంతమంది బాధ్యత లేనటువంటి వాళ్ళు ఉన్నారో నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి అడగోలు పని ఏదైతే ఉందో, చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని, అలాగే అబ్బాయిలు ఇది అసలు ఆ జుట్టు ముందుకేసుకొని వెనక్కేసుకొని చిరిగిపోయిన గుడ్డలేసుకుని వేసేటటువంటి తైతక్కలకి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఎంజాయ్మెంట్. యువత పక్కదారి పడితే నాశనమయ్యేది కుటుంబాలు మాత్రమే కాదు, దేశం కూడా. ఏం పీకి పాకం పెట్టినారని చెప్పేసి ఎంజాయ్మెంట్ కోసం పబ్లిక్ ప్లేస్ ని బ్లాక్ చేసేటటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అరే ఆ రోడ్డుని అమ్మ మొగుడుదా? ఇంకొకడు అడుగుతాడేమో, నీ అమ్మ మొగుడుదా అని. ఎస్ ఎస్, ఎందుకంటే అందరము రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం, దట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ రోడ్లు ఎందుకు వేశారంటే మీలాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా ఆడ కూసోని ఎంజాయ్మెంట్ పేరుతోటి పబ్లిక్ కి రిస్క్ తెప్పించి మొత్తం ట్రాఫిక్ అడ్డం పెట్టి తైతక్కలాడడం కోసం రోడ్డు వేయాలా? జనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి ట్రాఫిక్ కోసం వేశారు. ప్రజల అవసరార్థం ఆ రోడ్డు వేయబడింది. ప్రజలు పన్నులు కడుతున్నారు, నువ్వు కట్టట్లా, ఎవ్వడో కూడా అక్కడ ఉన్నాడు, ఎవ్వడో కట్టట్లా, తైతక్కలాడుతున్నారు. దానికి అబ్బాబ్బాబ్బా ఎన్ని ఎన్ని ఇన్స్టాలో రీల్స్ అంటే పెట్టి పడేసి, మామా చూడు మామా, ఈడ మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, నేను వచ్చిన, ఎంత ఎంజాయ్మెంట్ ఉంది మామా, మామా చూడు మామా, అబ్బాబ్బాబ్బా రెండు కళ్ళు సాలడం లేదు మామా. దొబ్బిని ఆ కళ్ళవు, అది రోడ్డు రా నాయన. అక్కడ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ అంటే అంబులెన్స్లు కానీ, అలాగే రోడ్డు మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కానీ ఎంత అసౌకర్యం కలిగిస్తున్నారనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, కొంచెం కూడా సివిక్ సెన్స్ లేకుండా, జీరో సివిక్ సెన్స్ తోటి యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చేస్తున్నది ఏంటి? అక్కడ బుద్ధి జ్ఞానం ఒక్కళ్ళకైనా ఉందా? మీ ఎంజాయ్మెంట్ కోసం చచ్చినాయి కదా పబ్బులు, క్లబ్బులు.
మీ ఎంజాయ్మెంట్ కోసం ఊరి చివర ఏవో చచ్చినాయి కదా, అక్కడికి చావచ్చు కదా. అదంతా మానేసి పబ్లిక్ కి ఇబ్బంది కలిగిస్తూ పబ్లిక్ ప్లేస్ లో నడి రోడ్డు మీద వేసే మీ చీప్ ట్రిక్స్, మీ దిక్కుమాలినటువంటి వ్యవహారాలు పబ్లిక్ ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో ఎవరికైనా తెలుసా? ఒకటి తీశాడు ఏమని బైక్ బయటికి తీసి ఠకామని కిందేశాడు. నేను ఒక విషయం చెప్పనా, ఇటా ఎత్తి ఠకామని కిందేసినాడికి బైక్ తో పాటు ఆడి నడుములు ఎరిగినటువంటి కేసులు ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి ఎన్ని కనిపిస్తాయి. నాకు తెలుసురా, కోటీశ్వర్ల పిల్లలు ఇలా బైకులు ఇచ్చిన తర్వాత అర్ధరాత్రుల్లో అలాగే ఇంకా ఏవేవో వీటితోటి ఆ యువత ఉడుకు రక్తంతో రోడ్ల మీద ఇలాంటి స్కిట్లే చేస్తూ కింద పడి చనిపోయి ప్రాణం పోగొట్టుకొని ఆ పెద్దవాళ్ళకి దుఃఖం మిగిల్చినటువంటి సెలబ్రిటీస్ పిల్లల లిస్ట్ గూగుల్ కొట్టండి చెప్తుంది. గూగుల్ తల్లినే కదా అడుగుతారు మీరు, ఆ తల్లిని అడగండి ఎన్ని రక్తపు టేర్లు ఉన్నాయో చెప్తుంది. ఎత్తేస్తావురా నువ్వు బైకు, దాని కింద నిన్ను పెడితే తెలుస్తుందరా, దాని కింద నువ్వు పడితే తెలుస్తుంది, నీ తల్లిదండ్రులకి తెలుస్తుంది ఆ నొప్పి. అచ్చోసిన అంబోతులాగా నిన్ను వదిలేశారు చూసావా రోడ్డు మీద. పైగా ఈ మధ్య ఒక కొత్తది మాట్లాడుతున్నారు, పేరెంట్స్ ఎందుకు మాట్లాడాలని. ఎస్, పేరెంట్స్ ని అడుగుతున్నా. పేరెంట్స్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్. ఎవ్వడు మాట వినట్లేదు పిల్లలకి, పిల్లలు పేరెంట్స్ కి మాట వినట్లేదు. రండి పేరెంట్స్ అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక సంఘం పెట్టుకుందాం రండి. ఆ సంఘంలో డిస్కస్ చేద్దాం వీళ్ళందరినీ ఎట్టదారిలో పెట్టాలి. సెల్ ఫోన్లు ఆడపిల్లల ఇంకేమన్నానమ్మా మీరు? అమ్మ నాకు అర్థం కాక అడుగుతా, జీవితంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇలాంటి పాటలు ఇలాంటి డాన్సులు వేస్తేనే అది ఎంజాయ్మెంటా అమ్మ? దాంట్లో ఏ ఒక్కటైనా సరే, మీరు డాన్స్ వేసారండి, మీరు మ్యూజిక్ ఎంచుకున్నారండి, కనీసం ఒక్కటన్నా మన దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక కళ ఒక్కటన్నా ఉందా అండి? లేవా? ఎన్నున్నాయండి? తరతరాల నుంచి మన సాంస్కృతిక కళలు ఎన్నున్నాయి. కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, ఒడిస్సీ ఉంది, కథక్ ఉంది, కథకళి ఉంది. ఏ యువత దాన్నెందుకు అందిపుచ్చుకోలేదు? ఏదో దేశంలో ఉన్న తైతక్కలు తీసుకొచ్చి ఆ దిక్కుమాలిన డాన్సులు వేస్తూ ఒక్కడికన్నా దేశం అంటే కొంచెమైన గౌరవం ఉందా అని అడుగుతున్నా. భక్తి నేను అడగనండి, దేశం అంటే గౌరవం అని ఎందుకన్నాను అనంటే, అసలు కనీసం రోడ్డు మీద మీరు విచ్చలవిడితనంగా ఈ విధంగా బరి తెగించి రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంట్లో కంట్రోల్ చేయకపోతే రోడ్డు మీద పడ్డారు. ఆ రోడ్డు మీద అంబులెన్స్లు వెళ్తాయి, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా ఇంకెక్కడికైనా ఎవరి కోసమైనా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. మొత్తం అక్కడ పందుల గుంపు చేరినట్టు చేరిపోయినాయి. అరే తిట్టుకుంటారా భయ్, నాకు త్వరగా పడదు. మొత్తం చేరిపోయి ఎంజాయ్మెంట్. అరే మామా చూడు మామా, కన్నుల పండగగా ఉంది మామా, చూస్తుంటే కళ్ళల్లో యాసిడ్ పోసుకున్నంత బాధ ఉంది. యు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. రోడ్డుకి పన్నులు మేమందరం కడుతున్నాం, ప్రజలు పన్నులు కట్టినటువంటి రోడ్డు అది. నీ అబ్బా మొగుడు సొమ్ము కాదు. అరే దట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ. బాధ్యత ఉందా? ఒక్కడికైనా బాధ్యత ఉందా? ఏమి డాన్సులండి, ఏమి దాని వల్ల దేశానికి వచ్చేదేంటి చెప్పండి? ఆ రీల్స్ చేసుకోండి అయ్యా, చేసుకోవద్దని నేను అనట్లేదు, డాన్సులు వేసుకోండి. ఒక్క మాట అడగనా నేను? ఎవడో పాడిన పాట, ఎవడో వేసిన డాన్సు, అదే మళ్ళీ నువ్వు వేస్తే నువ్వు గుర్తింపు నీకెవడిస్తున్నాడు ఈ దేశంలో? నాకు అర్థం కావట్లా. కొత్తదనం ఏమన్నా ఉందా? క్రియేట్ చేయండి అంటే మళ్ళీ ఇంకా ఓడదీసి తిరుగుతారేమో. ఆ పనులు మాత్రం చేయమాకండి. ఏదైనా దేశానికి ఉపయోగపడేది, సంఘానికి మేలు చేసేటటువంటిది. అరే అంతమంది గుమిగూడారు కదా అక్కడ, ఒక్కళ్ళైనా యూత్ ఉన్నారు కదా, ఆడ మగ చెప్తున్నాను, ఇద్దరికి సమాన హక్కులు కావాలి కదా. అర్ధరాత్రి గస్తీ కాస్తున్నారే పోలీసులు, వాళ్ళతోటి ఎప్పుడైనా సరే సార్ మీరు కూర్చోండి, మీరు రిలాక్స్ అవ్వండి, మేము కాపలా కాస్తామని వాళ్ళతో పాటు వానల్లోకి వెళ్ళి పెట్రోలింగ్కి వెళ్ళినటువంటి యువత ఒక్క రోజైనా మీ జీవితంలో వీకెండ్ లో చేశారా బాధ్యతగా? అరే ట్రాఫిక్ పోలీసులు రాత్రి వరకు కూడా వాళ్ళు
ఆ డ్యూటీ చేస్తారు. మార్నింగ్ నుంచి ఎండలో ఎండుతారు, చలిలో వణుకుతారు. ఆ ట్రాఫిక్ పొగ ఏదైతే కాలుష్యం ఉండదో కాలుష్యంతో వాళ్ళ లంగ్స్ ఊపిరితిత్తులు ఎంత ప్రాబ్లం అవుతున్నాయో వాళ్ళకి నిలబడి నిలబడి వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయో, నానా రకాలైన శారీరక బాధలు వస్తున్నా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా ఎంత వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు జీతమే తీసుకుంటున్నారండి. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉన్నారే, అలాంటి ట్రాఫిక్ పోలీసుల్ని పక్కన కూర్చోబెట్టి ఒక్క రోజైనా ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం చేసినావా? ఆడామగా అందరినీ అడుగుతున్నా. ఎంజాయ్మెంటా? ఏంటయ్యా ఎంజాయ్మెంట్? పక్కవాడికి హామ్ చేసి నువ్వు కొలకటం ఎంజాయ్మెంట్ అంటారా దాన్ని? ఎంజాయ్మెంట్ అంటారా? శాడిజం అంటారు దాన్ని. పబ్లిక్ రోడ్డుని కబ్జా చేసి అవతల బారేశారు. మీరు యువత ఏంట్రా? అసహ్యం పడుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అరే ఒక వివేకానందుడురా, మొత్తం ప్రపంచాన్నే కదిలించినాడు. నువ్వెక్కడున్నావు? ఇవాళ ఒక చిన్న పిల్లవాడు చూడండి, భగవద్గీత చేత్తో పట్టుకొని ఇన్స్టాలో చూడండి ఎంత అసలు వాడిని చూస్తుంటే ఆ లోపల నుంచి మాతృత్వం ఇట్లా పెళ్ళుబుకుతుంది. వాడు భగవద్గీత గురించి, కృష్ణ పరమాత్మ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ఇంత చిన్నవాడు చక్కగా పంచగట్టుకొని పిలక పెట్టుకొని, అరే వాడి కోసం మొత్తం ప్రపంచం సాష్టాంగం పడిపోతుందిరా. నిన్నెవడు పడుతున్నాడు రా? ఆ అమ్మ ఆడపిల్లలకి కూడా చెబుతున్నాను, అందరూ సొంగగార్చుకునే ముఠా కొడుకులు ఉంటారు తప్ప సంస్కారము, నమస్కారము ఉందా? ఉందా? నేర్చుకోండమ్మా. ఎవడో పాడిన పాట, ఎవడో కొట్టిన మ్యూజిక్, ఎవడో వేసిన డాన్స్, దాన్నే తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మాకు చూపుతారు. తెలియని విషయాలు. యువత బాధ్యత ఏమిటో తెలుసా? ఎంజాయ్ చేయండి అయ్యా, చెయ్యండి అమ్మా, చెయ్యండి, కాదని అనట్ల. ప్రకృతికి పక్కవాడికి ఎప్పుడూ కూడా నష్టం వాటిల్లకుండా మీరు ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఎంజాయ్మెంట్ ప్రకృతికి పక్కవాడికి కూడా మేలు జరిగేటట్టు చేయండి. ఒక రోడ్డు మొత్తాన్ని కబ్జా చేసుకుని కూర్చున్నారే, ఆ బైకులు పైకి ఇట్లా పెట్టి నిలబడి స్టంట్లు చేస్తున్నారే. మీకు విషయం తెలుసా? బైక్ స్టంట్ రోడ్డు మీద చేయడం అనేది చట్టరీత్యా నేరం అనే సంగతి తెలుసా? మీ యొక్క వీడియోస్ మొత్తం కూడా నేను ఖచ్చితంగా కమిషనర్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీకి అటాచ్ చేసి పంపిస్తున్నా. అది చట్టరీత్యా నేరము. ఆటోలు వెళ్తున్నాయి 3 చక్రాలు వద్దు. నేను ఆ ట్రాఫిక్ పోలీసులకి ఏంటి దాన్ని ఏమంటారండి, ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టరా, వెహికల్ ఇన్స్పెక్టర్కి చెప్తున్నాను, ఆటోకి ఒక్క టైరే పెట్టండి. ఇగో ఎందుకు చెబుతున్నానో చూడండి. ఆటోకి 3 టైర్లు అక్కర్లేదండి, ఒక్క టైర్ చాలు. రేపటి నుంచి 2 టైర్లు, 3 టైర్లు 2 పీకేసి ఒకటే టైర్ పెట్టండి, వీళ్ళు తోలుతారు. రోడ్ల మీద విన్యాసాలు, ఇది ఆనందమా? ఎవడి ప్రాణంతో ఎవడరా చెలగాటాలు ఆడుతున్నాడు? అది మీ ఆనందమా? అరే నిన్న మొన్న ఆ ఎస్టీమ్ ఫైల్స్ వస్తున్నాయి. ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో ఉన్నటువంటి దారుణాలకి మీకు తేడా ఏముందరా? వాటిని చూసి అబ్బో అయ్యో కుయ్యో మర్రో అంటున్నామే. అంతకంటే దారుణం, దాంతో ఈక్వల్ మీరు చేస్తున్నటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి పనులు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేటటువంటి మీ ఆనందము సాడిజం అనక దాన్ని బాల్యం అంటారా? యవ్వనం అంటారా? సంతోషం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. బాధ్యతాయుతంగా మీరు ఏం చేస్తున్నారు? అరే మీ ఎంజాయ్మెంట్ రోడ్డు మీదకి తీసుకొచ్చి పబ్లిక్ ఎందుకు ఇబ్బంది కలిగిస్తూ మా ఎంజాయ్మెంట్ అని మాట్లాడినది మూతి పగలగొట్టాలి, మాట్లాడిన దాన్ని చంప పగలగొట్టాలి. అరే కనీసం అమ్మా, అసలు ఒకప్పుడు ఆడపిల్లల్ని చూస్తానండి ఎంత చక్కగా కొందన బొమ్మల్లాగా ఉండేవాళ్ళంటే, ఇప్పుడు ఆ చెత్త డాన్సులు చూస్తుంటే విరక్తి పుడుతుంది. తిట్టుకోండి, నాకేం పరకబడదు. ఎందుకంటే నేను ప్రియా చౌదరిని. మీరేంటి? బయటికి ఎక్కడికి వెళ్ళిన అందరూ సంస్కారవంతంగా నమస్కారం పెడతారు నాకు. మిమ్మల్ని ఏమంటారు? సంస్కృతిని భ్రష్టు పట్టించి, అంటే మీ ఆనందాలకి ఆ తైతక్కలు తప్పితే, తైతక్కలనే అంట, ఎందుకంటే రోడ్డు మీద వేశారు కాబట్టి. మీరు ఇంట్లో వేసుకోండి చక్కగా, నేను కూడా ఎంటర్టైన్మెంట్ తోటి చూస్తాను. రోడ్డు మీద వేస్తే అది తైతక్క అవుతుంది, ఇంట్లో వేస్తే డాన్స్ అవుతుంది, వేదిక మీద వేస్తే కూడా నృత్యం అవుతుంది. ఇంత తేడా ఉంది మాట పలుకు. నిన్నగాక మొన్న ఒక స్టార్ మాట్లాడిన దానికి ఈరోజు అతని కెరీర్ ఏమైందో మీరు చూశారు కదా.
నాకేంట్లే, ఈ ఈ ప్రపంచాన్ని నేను శాసిస్తా, నేనెందుకు లెక్క చెయ్యాలి అని మాట్లాడితే ఏమైందో రేపు మీరు కూడా అదే అవుతారు. నేనెవరు ఇక్కడ చెడిపోవాలని నేను కోరుకోవట్లేదండి, హెచ్చరిస్తున్నాను మాత్రమే. దయచేసి జరిగిన సంఘటనల నుంచి అయినా సరే యువత మర్యాద, మన్నన, సమాజము, బాధ్యత నేర్చుకుంటే తల్లిదండ్రులు మేమందరం గుండెల మీద చేసుకొని నిద్రపోతాం. ఇంకొక విషయం, అర్ధరాత్రి పూట్ల డాన్సులు వేస్తుంటే ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుందండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇందులో ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో మీకేం తెలుసు? దీంట్లో వాళ్ళు చేరి చెయ్యకూడని, జరగకూడనివి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? కనీసం ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా మీరు? యువత చూడండి రోడ్డు మీద ఏం చేస్తుందో అర్ధరాత్రుల్లో అపరాత్రుల్లో. అయ్యా మాకు రక్షణ ఇవ్వండి, మాకు మనశ్శాంతిని ఇవ్వండి. ఎందుకో తెలుసా? ఈ ఆడపిల్లలు ఇట్లాగే రోడ్డు మీద తిరుగుతుంటే, ఈ మగపిల్లలు ఇట్లాగే డాన్సులు వేస్తుంటే మా ఇళ్లలో ఏ ఆడపిల్ల ఏ మగపిల్లాడు అర్ధరాత్రి ఎత్తుక్కోవాల్సి వస్తుంది సార్. ఎందుకో చెప్పనా? మీరు అడ్డు అదుపు చెప్పట్లా, చట్టం పనిచేయట్లేదు, సమాజం కూడా ఇది తప్పు అని మాట్లాడడం లేదు. తప్పని మాట్లాడి ఊరుకుంటుంది, కానీ అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలో ఎవ్వరూ తీసుకోవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి యువత కూడా అది హక్కు అని భావిస్తుంది, హక్కు అని భావిస్తుంది. ఇదే ఆడపిల్లలకి ఆ అర్ధరాత్రి పూట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా కేసెస్ ఉంటాయి. తాగి రోడ్ల మీద ఉన్నటువంటి యువతతోటి ఈ ఆడపిల్లలకి జరగకూడనటువంటివి ఏమైనా జరిగితే నష్టపోయేది ప్రియా చౌదరి కాదమ్మా, నష్టపోయేది చెప్పేటోళ్ళు కాదమ్మా, మీరే. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ విధంగా ఈ రీల్స్ పిచ్చిలోను వీటిల్లోనూ పడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు అర్ధరాత్రులు కూడా ఇవే చేస్తూ అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిన అమ్మాయిల స్టోరీలు నా దగ్గర పుంకాలుగా ఉన్నాయి. ఒక్క పేరెంట్ కూడా నా బిడ్డ చచ్చిపోయిందని చెప్పే ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? బయటికి ఫస్ట్ టైం గడప దాటిన రోజున తల్లి చెంప పగల కొట్టల అంటే ఇక్కడ కొడతావా అనంటే ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆ రోజున అడ్డు చెప్పకపోవడంతో అడ్డు అదుపు లేకుండా ఉన్నటువంటి స్వేచ్ఛలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో దేనికి గురై చనిపోయిందో చెప్పుకోవడానికి పరువు అడ్డొచ్చి దుఃఖం లోపల దిగమింగుకొని గుండెపోటు వచ్చి చచ్చిపోయిన తండ్రులు కూడా నాకు తెలుసు. కథలు స్టోరీలు చెప్పమంటారా? తెర మీద చూసేది ఏది కూడా స్వేచ్ఛ కాదండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు చాలా ప్రమాదకరంలో ఉన్నాయి, ఉంటాయి, ఉండబోతాయి. ఇది అక్కడికి వెళ్ళిన యువతకి తెలియదు. ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని చెడు అలవాట్లకి లోనవుతున్నారు. మొత్తం ఫైల్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి, కనీసం కంట్రోల్ చేయట్లా. గంజాయి కొట్టినటువంటి బ్యాచ్లు అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి కార్లెక్కి ఎలా బిహేవ్ చేస్తున్నారో చాలా చూసాం. మరి ఈ ఆడపిల్లల మీదకి రావడం ఎంతసేపు? యువత అయ్యా, మీ తల్లిదండ్రులు లేకపోతే మీరు ఉద్యోగం చేసుకునో బైకులు కొనుక్కున్నారు. ఆ బైకు రోడ్డు మీద నడపడానికి మీరు ఎక్కి మీ ఆఫీసులకో మీ ఇళ్లకో ఒక చోటు నుంచి ఒక్కొక్క చోటికి ప్రయాణం చేయడానికి తప్ప ప్రమాదాలు చేయడానికి బైకులు అమ్మట్లా, మీ పేరెంట్స్ కొనివ్వలా, మీరు కొనుక్కోవాలా. అండర్లైన్ దిస్ పాయింట్. ఆ విధంగా మీరు స్టంట్లు చేస్తున్నారా? ఆ స్టంట్లు చేయడం అనేటటువంటిది చట్టరీత్యా నేరం అన్న సంగతి మీకు తెలుసా? మీవన్నీ నేను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తా. రెండోది, ఎంతమంది ప్రముఖుల పిల్లలు ఇలాంటి బైక్ స్టంట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలీదా? ఆ తండ్రులను అడగండి అయ్యా, వాళ్ళ గుండె కోత ఏంటో చెప్తారు. బయటకు వచ్చి చెప్పుకోలేక లోపలికి మింగలేక ఎంతమంది తండ్రులు ఉన్నారో తల్లులు ఉన్నారో మాలాంటి కౌన్సిలర్లకి తెలుసు. ఎన్ని కన్నీటి కథలున్నాయో తెలుసు. విచ్చలవిడితనం, ఒకరిని చూసి ఇంకొకడు, భయం లేదు, భక్తి లేదు, పేరెంట్స్ అంటే గౌరవం లేదు, సమాజం అంటే లెక్కే లేదు. ఏ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది మీ యూత్? ఎన్నున్నాయ్యా కళలు మన భారతదేశంలో? అవేమి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదా? ఆ కళలని ముందు తరానికి మీరు తీసుకెళ్ళరా? ఆ కళల్లో మీరు జీవించరా? అదే కనుక మీరు చెయ్యకపోతే మీ తల్లిదండ్రులు ఏదో ఒక రోజు కానీ మిమ్మల్ని రోడ్డు మీద వేసి ఉండాల్సింది. ఎందుకంటే కనడం పెంచడం వారసత్వం అని వాళ్ళు తీసుకున్నారు.
తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతిని వాళ్ళు మోసారు కాబట్టి ఇవాళ మీరు ఆ రోడ్డు మీద కూర్చోగలిగారు. మీరు ముందుకు ఏం సంస్కృతిని తీసుకెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? పేరెంట్స్ అందరికీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నానండి, పిల్లలు ఈ రీల్స్ కి పిచ్చిలో పడిపోయారు, సెల్ ఫోన్ల పిచ్చిలో పడిపోయారు, ఎడిక్ట్ అయిపోయారు. ఇది మనం ఏ విధంగా చేయాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంది కదా. రండి మనందరం కలిసి ఒక సంఘం పెట్టుకుందాం. నాకు కింద మెసేజ్లు పెట్టండి, నేను పెడతా, సంఘం పెడతా. అందరం ఒక చోట చేరదాం. 1000, 2000, 10,000, 1,00,000 మంది చర్చలు జరుపుతాం. ఈ యొక్క ఎందుకంటే ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయలేదు, ప్రకృతి దీన్ని కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయాల్సింది మనమే 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 మనమే. కూర్చుందాం, ఆలోచిద్దాం, కంట్రోల్ చేద్దాం. నిన్నగాక మొన్న చూసాం, 3 అక్క చెల్లెళ్ళు కొరియన్ గేమ్స్కి అలవాటు పడిపోయి దానికి అడిక్ట్ అయిపోయి తండ్రి చెప్పితే మందలిస్తే దూరం అయ్యి బతకలేము అని చెప్పి వాళ్ళు మానసిక పరమైనటువంటి ఆ క్షోభకి, అంటే ఆ డిసీజ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మానసిక వికలాంగులు అవుతున్నారు, అయ్యారు. దయచేసి తెలుసుకోండి. ఇంకొక విషయం, అర్ధరాత్రుల్లో ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నారే, ఆ రీల్స్ లో మీకు కనిపిస్తున్నారే, పేరెంట్స్ కి బాధ్యత లేదా అమ్మా? బాధ్యత లేదా? భయం వేస్తుంది. రేపొద్దున మా ఇంట్లో పిల్లలు కూడా ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తారోనని గుండెలు దద్దగా కొట్టుకుంటున్నాయి. వాస్తవం. మేమందరం, నా సర్కిల్ పేరెంట్స్ అందరం కూర్చొని ఇదే బాధపడతాం. ఎక్కడ కాపలా కాయాలి, ఎవరిని నిలువరించాలి, ఎవరిని అభ్యర్థించాలి, ఏం చెయ్యాలి? రండి, అందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాం. రండి, ఈ రుగ్మత నుంచి బయటపడదాం. రండి, స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో పబ్లిక్ కి గనక ఇబ్బంది కలిగిస్తే, నేను చెప్తున్నాను కదా, ఉద్యమాలు పేరెంట్స్ తీయాల్సి వస్తుంది. జాగ్రత్త. బాధ్యత లేనటువంటి పేరెంట్స్ గురించి నేను మాట్లాడటం లేదు. అరే, ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, వెహికల్స్ ఇన్స్పెక్టర్కి నేను చెప్తున్నాను, ఏదైతే ఒక్క టైర్ ఎత్తి నడుస్తున్నాడో ఆ వెహికల్స్ ఎవరన్నా గుర్తుంచండి, ముందు టైర్ తీసేయండి. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. ఒక టైర్తో ఆటో ఇటు వెళ్తుందండి, ఆ ఆటోకి 2 టైర్లు తీసేయండి. వాడికి ఒకటి చాలు, ఈడికి ఒకటి చాలు, ఒకటి చాలు. ఆడికి తీసి టైర్ భద్రంగా మీ దగ్గర పెట్టుకోండి. టైర్ మాత్రమే కదండి, ఆ టైర్ పెట్టే వీల్ కూడా తీసేయండి. ఎందుకంటే ఆడ వెనక టైర్ తోటే పోతాడు, బండిలో కూర్చున్నాడు. ఈడేవో ఆటో వాడేవో ఇటు పక్క ఉన్న టైర్ మీద వెళ్తాడు, ఇట్టే పోతాడు. అవే ఉంచండి. మిగిలిన టైర్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఇవ్వద్దు వాళ్ళకి. అదే నడపమని చెప్పండి. తమాషాలు పడుతున్నారా? మేము యూత్ ఏం పీకినారా మీరు? మీ వల్ల దేశానికి ఏం లాభం, మీ తల్లిదండ్రులకి ఏం లాభమో, మాకెందుకు ఈ తిప్పలు, మాకెందుకు ఈ దరిద్రాలు? మిమ్మల్ని చూస్తే హీరోల కింద మీ పక్కన ఉన్నటువంటి పొరంబోకు మొహాలు అనుకుంటాయేమో ఆడపిల్లలు, కానీ మాకు చూస్తే బాధేస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది కూడా. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరు ఎందుకు పనికిరారు రే, నేను రాసిస్తా, అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తా. అర్థమైందా? ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేసేది ఎవరినంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సైబరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా యూత్కి రాసిచ్చారా ఏంటి అనేటటువంటిది ఒక క్లారిటీ ఇవ్వండి. అలాగే కమిషనర్ గారు ఎవరైతే, ఆ సైబరాబాద్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అయ్యా మీరు ఈ వీధులన్నిటినీ వీళ్ళ కోసము ఏమైనా కాపలా వీళ్ళకే కాస్తున్నారా, అదొకటి డిక్లేర్ చేస్తే ఆ తర్వాత మేమేం చేయాలనేటటువంటి చేస్తాం. అలాగా రీల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని కాపాడుకోండి. లేదనుకోండి అదే మార్గంలో ఇంకొక పిల్లలు వస్తారు. రేపొద్దున మనం ఏ స్థితికి వెళ్తామో తెలుసా? నిన్నగాక మొన్న చెప్పానే, ఒక పిల్లలు 3 చనిపోయారని కొంతమంది చంపేస్తున్నారు పిల్లలు పేరెంట్స్ని. చేతగాని పేరెంట్స్ కింద మిగిలిపోదామా? చైతన్యంతో ముందుకు కదిలి మన పిల్లల్ని మనం దారిలో పెట్టుకుందామా? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.